కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలో ఆయనను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలో ఆయనను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. ఆయనపై పోక్సో యాక్ట్ కేసు కింద నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. లవ్ జిహాద్ పేరుతో జానీ మాస్టర్ వ్యవహారాన్ని బయటపెట్టాలని పోలీసులను కోరారు. ఇంకా ఎంతమంది యువతులను ఇబ్బందులకు గురి చేశాడో దర్యాప్తు చేయాలని కోరారు. దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానెల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. జానీ మాస్టర్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో ఉన్నట్టు సమాచారం మేరకు పోలీసులు ఒక ప్రత్యేకమైన 3 బృందాలు కూడా గోవాకు కూడా చేరుకున్నాయి. అక్కడ జానీ మాస్టర్ని కూడా అదుపులోకి తీసుకొని ఇటు హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సంబంధించిన విషయంలో ఆమె రాయదుర్గం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులో ఫిర్యాదులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, జానీ మాస్టర్ తన పైన అనేక సార్లు లైంగికంగా దాడి చేశారు, అంతేకాకుండా తన పైన రేప్ కూడా చేశారు అనేది మాత్రం ప్రధానంగా అందులో పేర్కొన్నది. అంతేకాకుండా దీనికి సంబంధించి తన మతం మార్పిడి చేసుకోవాలి, మతం మార్పిడి చేసుకున్న దాని తర్వాత తనను వివాహం చేసుకోవాలని చెప్పి కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు. అంతేకాకుండా జానీ మాస్టర్తో పాటు అతని భార్య కూడా తన ఇంటికి వచ్చి తన పైన దాడి చేసారు, ఇద్దరు కలిసి తనతో కొట్టారు అని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. దాని తర్వాత ఈ యొక్క కేసును నార్సింగ్ పోలీసులకు కూడా బదిలీ చేశారు. బదిలీ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషను చాలా స్పీడప్ చేశారు. అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో తాను మైనర్గా ఉన్నప్పుడే తన పైన రేప్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన ఏ ప్రాంతాల్లో తన పైన ఈ యొక్క రేప్ చేశారు, అంతేకాకుండా అత్యాచారం చేశారు, ఆ విషయాలన్నీ కూడా పోలీసులు స్వయంగా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతేకాకుండా ఆమెకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. దాని తర్వాత అమ్మాయి అప్పుడు మైనర్గా ఉన్నప్పుడు తనపైన అత్యాచారం చేసినప్పుడు ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో
జానీ మాస్టర్కి అనేక సార్లు ఫోన్ చేసినా యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, జానీ మాస్టర్ కేసు నమోదు అయిన నేపథ్యంలో పూర్తిగా అతను ఎవరికి కూడా అందుబాటులో ఉండకుండా అప్స్కాండింగ్ అవ్వడము, పరాల్లో ఉండడము, దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా ఒక 4 టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి జానీ మాస్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అతని స్నేహితులకు కావచ్చు, అందరికి సంబంధించి దానిపైన కూడా జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నారని దానిపైన దర్యాప్తు కూడా జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలో తాజాగా గోవాలో ఉన్నట్టుగా సమాచారం మేరకు గోవాకి వెళ్ళిన పోలీసులు జానీ మాస్టర్ని కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకొని నేరుగా ఇప్పుడు సైబరాబాద్ కూడా తీసుకొస్తారు. సైబరాబాద్ తీసుకొచ్చిన దాని తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన దాని తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో కూడా హాజరుపరుస్తారు. దాని తర్వాత రిమాండ్ కూడా తరలిస్తారు. రిమాండ్ తరలించిన నేపథ్యంలో కస్టడీ కూడా తీసుకుంటారు. కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలో ఇంకా విచారించాల్సి ఉందనేది మాత్రం ప్రధానంగా దీనిపైన కస్టడీతో కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణను కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే ఒక బాధితురాలు కొరియోగ్రాఫర్ ఉన్నారా లేకపోతే చాలామంది ఉన్నారా అనే దానిపైన కూడా దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తారు. ముఖ్యంగా చూస్తే 90 మంది కొరియోగ్రాఫర్లకు కూడా మాస్టర్గా దీనికి సంబంధించి పదోన్నతులకు ఇతను మెయిన్గా ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి సంతకం చేయలేదు. అయితే చేయడానికి కూడా చాలా ఇబ్బందులు కూడా గురి పెడుతున్నారని చెప్పి కూడా తోటి ఈ యొక్క మా కొరియోగ్రాఫర్స్ కూడా చెప్తున్నారు. అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కూడా వారంతా కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే జానీ మాస్టర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెల్లోకి వస్తున్నాయి. వెల్లోకి వచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు వెల్లోకి వస్తాయి. అంతేకాకుండా జానీ మాస్టర్ బాధితులు ఎవరైనా ఉంటే మాత్రము ప్రధానంగా బయటికి వస్తే ఇంకా దీనికి సంబంధించి కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే మొదటగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఇతర అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా తను మానసికంగా వేధించాడు అనేది మాత్రం ప్రధానంగా అంత ఫిర్యాదులు కూడా పేర్కొన్న నేపథ్యంలో అవుట్డోర్లు ఎక్కడెక్కడికి వెళ్ళారు, అప్పుడు ఈ అమ్మాయి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా వేధించాడు, అంతేకాకుండా లాడ్జ్లో ఉన్నప్పుడు కూడా హోటల్ గదిలో ఉన్నప్పుడు కూడా స్వయంగా రూమ్లోకి డైరెక్ట్గా రావడం, ఇలాంటి అంశాలన్నీ కూడా దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా సేకరించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే జానీ మాస్టరు 5 రోజుల నుంచి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే పోలీసులు దీనికి సంబంధించి గోవాలో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి హైదరాబాద్ అంటే సైబరాబాద్ తీసుకొచ్చిన దాని తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇలాంటి విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.